నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శివశంకర్ ముందుగా ముఖ్యాంశాలు కాసేపట్లో ముఖ్యమంత్రితో నీటిపారుదల శాఖ అధికారుల సమావేశం ఎపెక్స్ కౌన్సిల్ భేటీలో వినిపించాల్సిన వాదనలపై చర్చ ఈ నెల 15 నుంచి అన్లాక్ 5 మార్గదర్శకాలు పాఠశాలల పునఃప్రారంభం వాణిజ్య సముదాయాలు సినిమా హాళ్లకు అనుమతి రాష్ట్ర సాగు చరిత్రలో సరికొత్త రికార్డు 1.34 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న వానాకాల పంటలు బీహార్లో తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నోటిఫికేషన్ 16 జిల్లాల పరిధిలోని 71 నియోజకవర్గాల్లో ఈ నెల 28న పోలింగ్ దేశవ్యాప్తంగా వేగంగా కోలుకుంటున్న కరోనా రోగులు 83.53% చేరిన కోవిడ్-19 రికవరీ రేటు ఇక వివరాలు ఈ నెల 6న ఢిల్లీలో జరగనున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కాసేపట్లో ప్రగతి భవన్లో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా సమర్థవంతమైన వాదన వినిపించేలా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నివేదికలు సిద్ధం చేసిన అధికారులు ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. ముఖ్యంగా కృష్ణా గోదావరి బోర్డుల పరిధి సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలు అధికారులు సిద్ధం చేశారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వివరాలు కూడా ముఖ్యమంత్రికి అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్రం 2014 జూన్ 2న ఏర్పడగా రాష్ట్రానికి నీటి కేటాయింపులు జరపాలని జూన్ 14న ప్రధానమంత్రికి లేఖ రాసినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అంతర్రాష్ట్ర నదీ జలాల చట్టం 1956లోని 3వ సెక్షన్ ప్రకారం లేదా నదీ పరివాహక ప్రాంతాల్లోని మొత్తం రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరపాలని కేంద్రానికి సూచించామని అన్నారు. ప్రధానమంత్రికి లేఖ రాసి 7 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో 6వ తేదీన జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర న్యాయబద్ధమైన డిమాండ్లపై అవసరమైన వాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 29న జారీ చేసిన కరోనా సడలింపు సూచనల గడువు పూర్తి కావడంతో కేంద్రం మరో విడత సడలింపులు ప్రకటించింది. ఈ సడలింపులు అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటాయి. వీటి ప్రకారం కంటైన్మెంట్ జోన్ల బయట అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు ప్రారంభించవచ్చు. అయితే పిల్లలను పాఠశాలకు తీసుకురావడానికి తల్లిదండ్రుల అనుమతి పత్రం ఉండాలి. ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు దీనికి తగిన నియమ నిబంధనలు ప్రకటిస్తాయి. పాఠశాలలు ప్రారంభించినా ఆన్లైన్ తరగతులు యథావిధిగా కొనసాగుతాయి. ఉన్నత విద్యా సంస్థల విషయంలో ఆయా సంస్థల అధినేతల నిర్ణయం ప్రకారం ప్రారంభమవుతాయి. అయితే అంశాల్లో పరిశోధనా కార్యకలాపాలు మాత్రం అక్టోబర్ 15 నుంచి ప్రారంభమవుతాయి. సినిమా థియేటర్లు, క్రీడా వినోద ప్రాంగణాలు 50% సిట్టింగ్తో ప్రారంభించుకోవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండా రాష్ట్రాలు కంటైన్మెంట్ జోన్లను ప్రకటించరాదు. రాష్ట్రాలలోనూ రాష్ట్రాల మధ్య మనుషులు సరుకు రవాణాకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. వీలైనంత వరకు ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పించాలి. అయితే 65 సంవత్సరాలు నిండిన వారు, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భవతులు, 10 సంవత్సరాలలోపు పిల్లలు ఇళ్లలోనే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. దీంతో కంటైన్మెంట్ జోన్ల బయట దాదాపు సాధారణ పరిస్థితులు అనుమతించినట్లవుతుంది. రాష్ట్రంలో వానాకాల పంటల సాగు సరికొత్త రికార్డును లెక్కించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1.34 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. దీనికి అదనంగా 9.86 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. గత సీజన్తో పోలిస్తే ఉద్యాన పంటలు కాకుండా ఇతర పంటలు 12 లక్షల ఎకరాల్లో అధికంగా సాగయ్యాయి. మొత్తం పంటల్లో అత్యధికంగా పత్తి 60.18 లక్షల ఎకరాల్లో, వరి 52.5 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వానాకాలం సీజన్లో 1.25 కోట్ల ఎకరాల్లో పంటలు సాగును లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని, లోక్సభ స్పీకర్తో పాటు కేంద్ర కేబినెట్ మంత్రులు, ప్రతిపక్ష నేతలు, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విధాన నిర్ణయాలు అర్థం చేసుకోవడంలో కోవింద్కు అద్భుతమైన ప్రతిభ ఉందంటూ ప్రధాని ట్వీట్ చేశారు. జాతికి రాష్ట్రపతి కోవింద్ గొప్ప ఆస్తి అంటూ ఆయన పేర్కొన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధికి అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషి ఆదర్శనీయమన్నారు. పేదల సాధికారతకు అంకిత భావంతో పనిచేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలంటూ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కోవిడ్-19 పరిస్థితులతో పాటు లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు తగ్గించిన జీతాలు, పెన్షన్ల మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బకాయిల చెల్లింపులు ఈ నెల నుంచే ప్రారంభించనున్నారు. పెన్షనర్లకు 2 విడతల్లో, ఉద్యోగులకు 4 విడతల్లో చెల్లింపులు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పింఛన్దారులకు మార్చి, ఏప్రిల్, మే నెల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జూన్లో ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమై ఆదాయం కూడా మెరుగుపడడంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తిరిగి పూర్తి జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులపై టీఎన్జీఓ కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపింది. మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకారం అందిస్తామని రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ ఏరియాలో మిషన్ భగీరథ ద్వారా 40 కోట్లతో ఏర్పాటు చేసే పైప్లైన్కు ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిపి భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న 1/70 చట్టాన్ని తొలగించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. మిషన్ భగీరథ పైప్లైన్ ద్వారా ప్రతిరోజు 90 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా నేను మిత్రుడు మా తమ్ముడు బాల్క సుమన్ గారిని, అంటే మీరు చేస్తున్నటువంటి రోడ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, కేసీఆర్ పార్క్ కావచ్చు, రకరకాల పద్ధతులలో మరి ఈ పట్టణాన్ని ఒక మరి సుందర వనంగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రణాళిక ఏదైతే ఉందో ఇది అమలు జరిగినట్టయితే ఈ ప్రాంత ప్రజలకు అనేక సౌకర్యాలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. జీవ వైవిధ్య పరిరక్షణకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర సమాచార, ప్రసార, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ అన్నారు. దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 24.56% అటవీ విస్తరణ పెరిగిందని ఆయన అన్నారు. 2030 నాటికి 2.6 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రకృతితో మమేకమై జీవించే సంస్కృతి అనాదిగా భారతదేశంలో వస్తోందని ఆయన అన్నారు. జీవ వైవిధ్యంపై ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సదస్సులో వర్చువల్ ద్వారా ఆయన పాల్గొన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక పులులు ఉన్న దేశంగా భారత్ ఉందని ఆయన అన్నారు. India aims to restore 26 million hectares of degraded land and deforested land. We want to achieve land degradation neutrality by 2030. This is the target which shows our ambition. India has operationalized the system for access of benefit sharing provisions of CBD through a national network of 250,000 biodiversity management committees across the country involving local people, and we have already created 170,000 people's biodiversity register. So they are our foot soldiers and they are protecting the biodiversity and ensuring its growth. దేశవ్యాప్తంగా కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రోగుల రికవరీ రేటు 83.53% చేరిందని తెలిపింది. ఇదే సమయంలో గడిచిన 24 గంటల్లో 86,821 కేసులు నమోదు కాగా 85,376 మంది కోలుకున్నట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 63,12,585 మంది కరోనా బారిన పడగా 52,73,202 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,40,705 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. ఇటు రాష్ట్రంలోనూ కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,214 కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 305 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 2,474 మంది కోలుకున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. మరో 29,058 యాక్టివ్ కేసులున్నట్టు తెలిపింది. ఇందులో 23,702 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్టు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా మరణాలు 0.58% ఉండగా రికవరీ రేటు 84.4%గా ఉందని తన ప్రకటనలో వెల్లడించింది.
బీహార్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ జరిగే స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడతలో 16 జిల్లాల పరిధిలోని 71 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 8 తుది గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈ నెల 12తో ముగియనుంది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో 3 రోజుల నుంచి బీహార్లో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం నిన్న వివిధ రాజకీయ పక్షాలతో సమావేశమైంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆయా నేతల అభిప్రాయాలు తెలుసుకుంది. దేశవ్యాప్తంగా వరుసగా రెండో ఏడాది కూడా అధిక వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది కురిసిన వర్షం గత 30 ఏళ్లలో 3వ అతిపెద్ద వర్షపాతమని వెల్లడించింది. సాధారణం కంటే అధికంగా జూన్లో 118%, ఆగస్టులో 127%, సెప్టెంబర్లో 104% వర్షం కురిసింది. ఈ ఏడాది 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురవగా 9 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మేఘాలయ, గోవా, తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురిశాయి. రైతును రాజుగా చేసే మహోన్నత ఆశయంతోనే వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని కేంద్ర యువజన క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు 50% పైగా ఉన్నా జీడీపీలో మాత్రం 15%కే పరిమితమైందని ఆయన అన్నారు. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకు నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చామని అన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని 3 ఏళ్ల క్రితం చెప్పారంటూ గుర్తు చేశారు. విదేశాల తరహాలోనే వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తాము నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి అన్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం, పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. మీడియాతో ఆయన మాట్లాడుతున్నారు. आज पांचों राज्यों के मंत्रियों की बैठक बुलाई थी। इसमें उत्तर प्रदेश के दारा सिंह चौहान, राजस्थान के सुखराम बिश्नोई, हरियाणा के कंवरपाल, दिल्ली के गोपाल राय, ये 4 मंत्री और पंजाब के सचिव उपस्थित थे। अन्य राज्यों के सभी राज्यों के सचिव और पोल्यूशन के प्रदूषण शाखा के जो अधिकारी है वो भी सब उपस्थित थे। भारत सरकार के कृषि सचिव और कृषि संशोधन सचिव वो भी उपस्थित थे। इस साल इस समस्या के लिए 6 बैठकें हुई है। एक कैबिनेट सेक्रेटरी ने ली, एक प्रिंसिपल सेक्रेटरी ने ली, 2 बैठकें सीपीसीबी ने ली और 2 बैठकें पर्यावरण सचिव हमारे गुप्ता जी है उन्होंने ली। आज मेरे अध्यक्षता में यह बैठक हुई। इसमें एक बात, पहले प्रेजेंटेशन हुआ, प्रेजेंटेशन में एक बात सामने आई कि पिछले कुछ सालों से जो लगातार सभी राज्यों के प्रयास चल रहे हैं और केंद्र ने जो बहुत सारे पहल की है उसके कारण हवा के अच्छे दिन जो 246 होते थे 2016 में वो पिछले साल 183 तक रह गए। ये इसलिए हुआ कि पराली के साथ बाकी भी बहुत सारे कारण होते हैं एनसीआर के प्रदूषण के। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాసేపట్లో ముఖ్యమంత్రితో నీటిపారుదల శాఖ అధికారుల సమావేశం. ఎపెక్స్ కౌన్సిల్ భేటీలో వినిపించాల్సిన వాదనలపై చర్చ.
ఈ నెల 15 నుంచి అన్లాక్ 5 మార్గదర్శకాలు, పాఠశాలల పునఃప్రారంభం, వాణిజ్య సముదాయాలు, సినిమా హాళ్లకు అనుమతి. రాష్ట్ర సాగు చరిత్రలో సరికొత్త రికార్డు, 1.34 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న వానాకాల పంటలు. బీహార్లో తొలి విడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నోటిఫికేషన్, 16 జిల్లాల పరిధిలోని 71 నియోజకవర్గాల్లో ఈ నెల 28న పోలింగ్. దేశవ్యాప్తంగా వేగంగా కోలుకుంటున్న కరోనా రోగులు, 83.53% చేరిన కోవిడ్-19 రికవరీ రేటు.